హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ష్రింప్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్‌గా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే కుక్కర్‌లో ఒక బటర్ క్యూబ్ వేసి మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేస్తారు. దాంతో పాటు చాప్ చేసినటువంటి ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులో వేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేస్తున్నాను. ఈ పేస్ట్‌లోంచి ఆయిల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. దాని తర్వాత రుచికి సరిపడా సాల్టు, పసుపు, కారం వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి షింప్‌ని క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. అది ఇందులో వేస్తున్నాను. సో, షింప్ కొంచెం సెమీ కుక్ అయిన తర్వాత మనం గంట సేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైసు, అలాగే చాప్ చేసినటువంటి కొత్తిమీర, అలాగే పుదీనా కూడా ఇందులో వేస్తున్నాను. ఇవి కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 2 కప్స్ రైస్‌కి నేను 3 కప్స్ గోరువెచ్చటి నీళ్ళు వేస్తున్నాను. సో, ఇక్కడ కుక్కర్‌లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి హై ఫ్లేమ్‌లో పక్కకు పెట్టేయవచ్చు. సో దట్ ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత మనం టేస్ట్ చేయొచ్చు ఇంకా. ఇక్కడ రుచికి సరిపడా సాల్టు, అలాగే స్పైసెస్ మనం లాస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. చూసాం కదా! మొత్తానికి ష్రింప్ పులావ్ అనేది అయితే రెడీ అయిపోయింది.